హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మహీ వ్లాగ్స్. నేను శాంతి. ఇవాళ వీడియో అయితే పాండిచేరి వ్లాగ్కి సంబంధించి వీడియోస్ చేస్తున్నాను కదా, దాంట్లో భాగంగానే ఆరవెల్లికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఎలా ఉంది ఏంది అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది, అంటే ఎలా ఉంది అక్కడ ఏంటి అనేది. కాకుంటే నేను మొత్తం అయితే ట్రావెల్ చేయలేదు. అంటే ఆరవెల్లిలో నేను జస్ట్ మాతృమందిర్ దగ్గరికి వెళ్ళాను, అక్కడున్న జస్ట్ కొన్ని షాప్స్ దగ్గరికి వెళ్ళాను. కానీ నిజానికి ఇంకా చాలా ఉందంట లోపల. మేము వెళ్ళినప్పుడు అంత ఓపెన్ లేదు, మేబీ మేము చూడలేదేమో. మ్యూజిక్ థెరపీ అని చెప్పేసి అక్కడ నియర్ బై విలేజ్ అని, సోలార్ కిచెన్ అని ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మేము అదంతా విజిట్ చేయలేదు, మేము జస్ట్ ఆ మాతృమందిర్ దగ్గరికి వరకే వెళ్ళామన్నమాట. ఇంకా క్లైమేట్ అప్పటికి సహకరించింది, ఎందుకంటే అక్కడి నుంచి మనం నడిచి చాలా దూరం వెళ్ళాలి కదా, అందుకని. కాకపోతే కొంచెం అలసటగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా దూరం నడిచి వెళ్ళాలి కదా, అందుకని. కానీ అది ఎలా ఉంటుందంటే వెళ్ళేదారిలో అబ్బా ఇంతేనా అనిపిస్తుంది, ఇంకా ఎంత దూరం అన్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారిగా మనం అది ఆ మాతృమందిర్ని చూడంగానే ఓకే మనం వచ్చాము, ఇది ఒక మంచి, అంటే ఓకే మన ఇండియాలో ఒక మంచి ప్లేస్. మరీ ఇండియా మొత్తం అని చెప్పను, కానీ మనకి నియర్ బై ఉన్న ఒక ప్లేస్లోనే ఒక మంచి ప్లేస్ ఉంది. కానీ మేము లోపలికి వెళ్ళలేదన్నమాట, మాతృమందిర్ లోపలికి. అక్కడికి వెళ్ళాలంటే ఒక 2 days ముందే మనం బుక్ చేసుకోవాలంట. లైక్ ఆన్లైన్లో అయినా, లేకుంటే అక్కడ ఒక నివసించుంటే అక్కడ అయినా వెళ్ళి చేసుకోవాలంట. మాకు అది తెలీదు, మేము అప్పటికప్పుడు కనుక్కొని వెళ్ళాం కాబట్టి మేమైతే వెళ్ళలేకపోయాం లోపలికి. ఓకే, అది మిస్ అయ్యాము. నెక్స్ట్ ఇంకా కొన్ని మిస్ అయ్యాము, మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు మొత్తం చూడొచ్చేమో. ఇక్కడైతే కొన్ని బొటిక్స్ లాగా ఉన్నాయన్నమాట, లైక్ షాప్స్ లాగా ఉన్నాయి. అక్కడ అన్నీ దొరుకుతున్నాయి, కాకపోతే చాలా కాస్ట్ ఉన్నాయి. కానీ ఓకే వర్త్ అనిపించవచ్చు, లేకుంటే బార్గెన్ చేయొచ్చేమో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ స్టార్టింగ్ ఎలా, ఆ ప్లేస్ ఎలా చూసారు, ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఇది ఎలా కట్టారు అనేది, ఎవరు కట్టారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా అక్కడ అంతా రాస్తున్నారనమాట. ఓపిక ఉంటే అక్కడే ఉండి దాని గురించి ఇంకా బాగా డీటెయిల్డ్గా చదువుకొని ఉండొచ్చు, అంటే తెలుసుకొని ఉండొచ్చు. ఇక్కడ నుంచి 1.5 kilometer అంట లోపల నుంచి. ఎగ్జిబిషన్ ఆఫ్ ఒడిస్సా హ్యాండ్ క్రాఫ్ట్. ఓకే, లోపల కూడా ఉంటాయేమో షాప్స్. ఇక్కడ ఎట్లా వెళ్ళాలి, మొత్తం గ్రీనరీ. ఇంకా ఆ ప్లేస్ గురించి, ఇంకా అక్కడ విషయాల గురించి చూస్తే ఆరవెల్లిలో ఏ రకమైన మతాచారాలు కానీ, మతపరమైన ప్రార్థన మందిరాలు కానీ ఉండవు. దేవుణ్ణి దేవతని పూజించరు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ మాతృమందిరం. ఇది టౌన్షిప్ మధ్యలో ఉండే ఒక ధ్యాన మందిరం. బంగారు వర్ణంలో అతిపెద్ద గోళాకారంలో అత్యంత సుందరంగా కనిపిస్తుంది. ఫ్రెంచ్ వాస్తు శిల్పకళ నైపుణ్యంతో నిర్మించిన ఈ మందిరం శాంతికి ప్రతీక. అయితే దీన్ని గర్భగుడిలోకి కేవలం అక్కడ నివసించే వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అంటే సందర్శకులకు ఇందులోకి నో ఎంట్రీ అన్నమాట. కాకుంటే మనం ముందుగా బుక్ చేసుకుంటే మనం వెళ్ళొచ్చు అన్నమాట. దేశాన్ని నడపడానికి పరిపాలన లేదా ప్రభుత్వం అవసరం, కానీ ఆరవెల్లి టౌన్షిప్లో అసలు ప్రభుత్వ పాలన ఊసే ఉండదు. అలాగే అక్కడ ఎలాంటి చట్టాలు ఉండవు, పోలీస్ వ్యవస్థ కూడా. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావుండదు. అంతర్గత సమస్యలను ఇక్కడ ప్రజలే పరిష్కరించుకుంటారు. ఇక్కడ నివసించే వారు రాజకీయాలు, మత విశ్వాసాలకు అతీతంగా సత్య మార్గాన్ని అనుసరిస్తూ జీవిస్తారు. ఒకరి భాష మరొకరికి అర్థం కాకపోయినా పరస్పర సహకారం, సోదర భావంతో కలిసిమెలిసి ఉంటారు. ఆరవెల్లికు ఎవరైనా వెళ్ళి నివసించవచ్చు, కానీ ఒక షరతు పాటించక తప్పదు. ఎవరైనా సరే ఒక సేవకుడిగానే జీవించాలనేది ఇక్కడి నిబంధన. 50,000 మంది నివాసం ఉండేలా నిర్మించిన ఈ టౌన్షిప్లో ప్రస్తుతం 50 దేశాలకు చెందిన సుమారు 2,500 మంది నివసిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి లింగ వివక్ష ఉండదు. పై స్థాయి అధికారి నుంచి చిరుద్యోగి వరకు అందరూ సమానమే. అందరికీ ఒకే రకమైన వేతన చెల్లింపులు ఉంటాయి. ఆరవెల్ యూనిట్ అనే ప్రత్యేక కరెన్సీ చలామణిలో ఉంటుంది. పేపర్ కరెన్సీ నాణ్యాలకు బదులుగా వీరు 6వ డెబిట్ కార్డు ఉపయోగిస్తారు. ఇది ఒక ప్రయోగాత్మక టౌన్షిప్. దీన్ని 1968లో ఫ్రెంచ్ ఆధ్యాత్మిక గురువు మీరా అల్ఫాసా స్థాపించారు. ఈమె శ్రీ అరబిందోకు ఆధ్యాత్మిక సహచరురాలు. అందుకే అరబిందోని పురించేలా ఆరవెల్లి అనే పేరు పెట్టారు.
దీన్ని 20 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత విశాలంగా నిర్మించారు. చిన్న గుడిసెల నుంచి పెద్ద విల్లాల వరకు అనేక రకాల ఇల్లు ఇక్కడ చూడొచ్చు. వీటన్నింటినీ వెదురు, గడ్డి, మట్టి సాయంతో పూర్తిగా పర్యావరణ రహితంగా నిర్మించడం విశేషం. అంతేకాదు కాటేజీలు, ట్రీ హౌస్లు, రెస్టారెంట్లు, గెస్ట్ హౌస్లు, యూనివర్సిటీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, లైబ్రరీలు, ఆడిటోరియం, మ్యూజియం, కెఫేలు, యోగా సెంటర్లు, వెల్నెస్ సెంటర్లు ఇలా సకల సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. వెల్నెస్ సెంటర్లో సందర్శకులు ఆరోగ్య చికిత్సలు, ఆయుర్వేద మసాజ్లు, ఫిజియోథెరపీ వంటి సౌకర్యాలను పొందవచ్చు. ఆరవెల్లిలో 500కు పైగా ఉత్పత్తులను సహజ సిద్ధమైన పద్ధతుల్లో తయారు చేస్తారు. ఆధ్యాత్మిక పుస్తకాలు, హ్యాండ్మేడ్కి సంబంధించిన హ్యాండ్మేడ్ కాగితాలు, సబ్బులు, సెంట్లు, కొవ్వొత్తులు, షాంపులు, బాడీ లోషన్లు, క్రీమ్లు, మసాజ్ ఆయిల్స్ ఇలా ఏడాదికి సుమారు 30,000 ఉత్పత్తులను 40కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వ్యవసాయం కూడా సాగు చేస్తుంటారు. మొత్తానికి రొటీన్ జీవితానికి భిన్నంగా ఉండాలంటే అన్నింటినీ మర్చిపోయి ఆరవిల్లో అడుగు పెడితే ఎన్నో ఆశ్చర్యాలు, మరెన్నో అనుభూతులను మూటగట్టుకొని రావచ్చు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇక్కడైతే మేము వైల్డ్ లైఫ్ యానిమల్ దానికి వెళ్ళాము. ఇక్కడ ఎలా ఉన్నాయి మీరు చూసారు కదా ఇప్పటి వరకు. అంటే నిజంగా అక్కడ ఉన్నట్టు పిల్లలకైతే మంచి అనుభూతిని ఇస్తుంది. ఇంకా హ్యాండ్మేడ్వి చాలా ఉన్నాయి కదా, కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. ఓకే, మనం బార్గెన్ చేయొచ్చేమో. ఇంకా వెళ్తూ అంటే అక్కడ ప్రకృతి ఎలా ఉందంటే మనం నిజంగా ఫారెస్ట్లో వెళ్తున్నాము అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. కానీ కాదు, ఫారెస్ట్లో అయితే కాదు. చాలామంది ఉంటారు. మధ్యలో మనకేమన్నా అంటే ఆవులు, దూడలు ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. రకరకాల మనుషుల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాము. అంటే మన దేశస్తులు కాదు కదా, పక్క దేశస్తులు కూడా ఉంటారు కాబట్టి మనం అంతా చూడొచ్చు. ఆ బ్రాంచెస్ పిల్లర్స్ మాదిరి. ఈ మర్రి చెట్టు చూసారా ఎన్ని సంవత్సరాల నాటిదో. ఇది అప్పుడే 100 సంవత్సరాలు నాటిదని చెప్పన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ దాటిపోయి ఉంటుంది. మళ్ళీ కొత్త రూట్సే చిగురించుకొని వచ్చున్నాయి. ఇక్కడ ఎక్కువ క్యాక్టస్ చెట్లు, అలాగే ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి. ఇంకా మనం ఎంత దూరమో ఎదురు చూస్తున్నా మాతృ మందిర్ అయితే వచ్చేసింది. ఇక్కడ గుంట చూస్తున్నారా, ఇక్కడైతే వాటర్ ఉంటాయి ఎప్పుడు, కానీ మేము వెళ్ళినప్పుడు లేవు. మేబీ తీసేసి ఉండొచ్చు, మళ్ళీ ఫ్రెష్గా వదులుతారేమో. ఇక్కడ కూర్చునేదానికి అనువుగా బాగుంది. ఇలా ఉందన్నమాట మొత్తానికి వ్యూ అయితే బయట నుంచి. ఇంకా అక్కడే వీటి గురించి రాస్తున్నారనమాట. వాటి అక్కడ ఉన్న గార్డెన్స్ ఏంటి, ఎప్పుడు మాతృ మందిర్ ఎలా ఏంటి, ఆ చెట్టు గురించి, మర్రి చెట్టు గురించి ఇదంతా రాస్తున్నారు. ఇంకా చెప్పాను కదా, ఇంకా వెళ్ళేటప్పుడు ఇట్లా బస్సులు అయితే వెళ్ళొచ్చు. కొంతసేపటికి బస్సులు అయితే వస్తూనే ఉన్నాయి. ఫుల్ అయిపోతే ఎక్కించుకొని వెళ్తూ ఉన్నారనమాట. ఇంకా బయట వచ్చేసాక అక్కడైతే చూసారా హ్యాండ్ క్రాఫ్ట్స్ చాలా ఉన్నాయి కదా, షాప్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట అక్కడ. ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము. తర్వాత ఇంకా పాండిచేరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇంకా అక్కడి నుంచి చెన్నైకి అయితే వచ్చేస్తున్నాము. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో మనం చూసినటువంటి మడ అడవులు ఉన్నాయి కదా, ఆ చెట్లు అనమాట అవి. వెళ్ళే దారిలో కూడా కనిపించాయి. ఇంకా మహాబలిపురం దగ్గర అయితే ఆగాము. ఇక్కడ ఏమన్నా చూద్దాము తీసుకోవడానికి అనేసి. ఏనుగుల కోసం ఆగాను, తెల్లవి కాకుంటే అవి నేను అనుకున్న సైజులో లేవన్నమాట. పైగా ఒకటొక సైజులో ఇంకోటొక సైజులో ఉంది. అలా వద్దు అని చెప్పి తీసుకోలేదు. ఇంటికి వచ్చాక అనిపించింది అరే తీసుకుంటే బాగున్నాయి అని అనేసి. అది కామనే కదా, మనకు అక్కడ ఉన్నప్పుడు అనిపించదు అనమాట. వచ్చేసాక ఆలోచిస్తే అప్పుడు అర్థం అవుతుంది కొన్ని. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఇంతవరకు ఓపికగా ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.